నమస్తే, వెల్కమ్ టు మహా న్యూస్. నేను విజయ్. మొండిఘటం. అవును, ట్రంప్ నిజంగానే మొండిఘటంగా తయారవుతున్నట్లుగా ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద చర్చ జరుగుతోంది. ఇరాన్ విషయంలో నేను వెనక్కి తగ్గే పరిస్థితే లేదంటూ ట్రంప్ తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు మళ్ళీ వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే మధ్యప్రాచ్యంలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కేవలం గల్ఫ్ దేశాలకు మాత్రమే పరిమితం కాకుండా ఇతర దేశాలు కూడా ఈ యుద్ధ ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజా వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోసినట్లుగా అవుతోంది. ఇప్పటికే క్రూడ్ ఆయిల్ ధరలు కావచ్చు, ఎల్పిజి ధరలు కావచ్చు విపరీతంగా పెరిగిపోయినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఇటు పాకిస్తాన్, బంగ్లాదేశ్లో అయితే పెట్రోల్ కొరత కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు భారత ప్రభుత్వం ఉన్న నిల్వలతోటి మంచిగా మేనేజ్ చేస్తున్నప్పటికీ యుద్ధం ఇంకా మరిన్ని రోజులు కొనసాగితే ఇక్కడ కూడా కష్టమయ్యేటువంటి పరిస్థితి కూడా నెలకొంది. ఇక ఇరాన్ కూడా మరోవైపు యుద్ధంలో ఏమాత్రం వెనకడుగు వేయకుండా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మిసైల్ వ్యవస్థతోటి, డ్రోన్ వ్యవస్థతోటి అమెరికా ఇజ్రాయెల్ పైన అదే స్థాయిలో దాడులు చేస్తోందనే చెప్పుకోవాలి. మొత్తంగా యుద్ధ తీవ్రత అయితే ఏమాత్రం తగ్గకుండా అదే విధంగా కొనసాగుతోంది. కాకపోతే మొదటి రోజుల్లో ఉన్నంత తీవ్రత అయితే ప్రస్తుతం లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇరువైపులా కూడా ఆయుధ సామాగ్రి కొంతవరకు తగ్గడంతో దాడులు, ప్రతిదాడులు కొంతవరకు తగ్గాయని చెప్పుకోవాలి. కానీ ట్రంప్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఇరాన్ పూర్తిగా లొంగిపోతేనే యుద్ధం ముగుస్తుందనేటువంటి ఇండికేషన్స్ ఇవ్వడంతో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ వైఖరికి సంబంధించి కొంత అసహనం వ్యక్తం అవుతోందనే చెప్పుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా భారతదేశంలో ఇటు ఎల్పిజి కావచ్చు, క్రూడ్ ఆయిల్ ధరలు కావచ్చు అదేవిధంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి. కాకపోతే ప్రపంచ మార్కెట్లో మొన్నటి వరకు 70 రూపాయలు ఆ మధ్య ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ ధరలు ఇప్పుడు ఏకంగా 85 రూపాయలు, 90 రూపాయల వరకు చేరుతున్నటువంటి పరిస్థితి. ఇక భారత్లో కూడా నిల్వలు తగ్గిపోతున్నాయనేటువంటి ఒక ప్రచారం అయితే సాగుతోంది. అయితే ఈ ప్రచారానికి తగ్గట్లుగానే ఎక్కడికక్కడ పెట్రోల్ బంకుల దగ్గర వాహనదారులు కొన్ని చోట్ల క్యూలు కూడా ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. అసలు మొత్తంగా దేశ రాజధాని ఢిల్లీ నుంచి అసలు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్తోంది, మొత్తం అంశాలకు సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్ శిరీష్, ఏ విధంగా చూడాలంటే ఇప్పటికే క్రూడ్ ఆయిల్ ధరలు ప్రపంచ వ్యాప్తంగా పెరిగినటువంటి నేపథ్యంలో భారతదేశం పైన కూడా ఎఫెక్ట్ కొంతవరకు పడేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఉన్న నిల్వలతోటి భారత్ ఒకవైపు కొంత సమర్థంగానే ఈ మొత్తాన్ని ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తోంది. కాకపోతే యుద్ధం మరిన్ని రోజులు కొనసాగితే మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితులు కూడా ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే ఒక ప్రచారం కూడా జరుగుతోంది, ఎక్కడికక్కడ పెట్రోల్ నిల్వలు తగ్గిపోతున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి కొంతమంది వాహనదారులు కూడా ముందు జాగ్రత్తగా కొన్ని చోట్ల క్యూ లైన్లు కూడా ఉండి మరి పెట్రోల్ కొట్టించుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొంది దేశవ్యాప్తంగా కొన్ని చోట్ల. అసలు ఎలా ఉంది ప్రస్తుతం పరిస్థితి, కేంద్ర ప్రభుత్వ చర్యలు ఏ విధంగా ఉన్నాయి, దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి శిరీష్? ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ దీనికి సంబంధించి ఒక స్టేట్మెంట్ అనేది కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఏదైతే పెట్రోలియం, డీజిల్ నిల్వలన్నీ కూడా మిండుకున్నాయని చెప్పేసి జరుగుతున్న ప్రచారం సోషల్ మీడియాలో అది పూర్తిగా అసంబద్ధం. దీనికి ఎలాంటి క్వాంటిటీ అనేది కూడా లేదు. సో అది కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఇండియా వద్ద ప్రస్తుతం 250 బిలియన్ బ్యారెల్స్ పైగా క్రూడ్ ఆయిల్, అదేవిధంగా శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలాంటి కూడా ఉన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. సుమారు 4000 కోట్ల లీటర్లకు సమానం. కాబట్టి దేశం మొత్తానికి కూడా ప్రస్తుతం సరఫరా అవుతున్న వ్యవస్థను పరిగణలోకి తీసుకుంటే ఈ నిల్వలేంటి కూడా 7 నుంచి 8 వారాల పాటు సరిపడే బఫర్ కవరేజ్ ని కూడా కలిగి ఉన్నాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ వర్గాలు కూడా చెప్తున్నాయి. సో ఈ నిల్వలేంటి ఒకే ప్రాంతంలో లేదా ఒకే విధంగా నిల్వ చేయబడలేదు అని వివిధ స్థాయిలో విభజించి నిల్వ చేయబడ్డాయి. భూమిపై ఉన్న పెద్ద నిల్వ బ్యాంకులు ఉన్నాయి, అదేవిధంగా భూగర్భ వ్యూహాత్మక గుహల్లో ఉన్నాయి, పైప్ లైన్ వ్యవస్థల్లో ఉన్నాయి, ఆయిల్ టెర్మినల్ ట్యాంకుల్లో ఉన్నాయి, సముద్రంలో ప్రయాణిస్తున్న నిల్వ నౌకల్లో ఉన్నాయి, ప్రత్యేక వ్యూహాత్మక నిల్వ కేంద్రాల్లో కూడా ఉన్నాయి. సో మొత్తం మీద కదా దేశంలో ప్రత్యేకంగా 3 వ్యూహాత్మక పెట్రోలియం నిల్వ కేంద్రాలు ఉంటే మంగళూరు, అదేవిధంగా వడూరు, విశాఖపట్నం దగ్గర కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఇండియా వద్ద క్రూడ్ ఆయిల్, పెట్రోల్, డీజిల్, అదేవిధంగా విమానానికి సంబంధించిన ఏజీఎఫ్ ఇంధనం, ఎల్పిజి మరియు ఎల్ఎన్జీ గ్యాస్, సో ఈ నిల్వలన్నీ కూడా దాదాపుగా తాత్కాలిక అంతరాయాలు వచ్చినప్పటికీ కూడా దేశ అవసరాలు తీర్చడానికి సరిపోతాయని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడే స్పష్టం చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా పూర్తిగా ఆగిపోయింది, లేదా ఆగిపోయినప్పటికీ కూడా భారతదేశం వద్ద కేవలం
25 మాత్రం నిల్వలే ఉన్నాయని చెప్పేసి జరుగుతున్న ప్రచారం తప్పుడు ప్రచారం. ఇది తప్పుదో పట్టిన ప్రచారం. భారతదేశం అనేక దేశాల నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకునే విధంగా సరఫరా వ్యవస్థను కొనసాగిస్తుంది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంధన కొరత ఏదైతే ఉందో దీన్ని ఎప్పటికప్పుడు కూడా మేము పరిగణలోకి తీసుకుంటాం. దేశ డిమాండ్ అనుగుణంగా సప్లైని కూడా కొనసాగిస్తున్నాం అని చెప్పేసి పెట్రోలియం మినిస్ట్రీ చెప్తారు. పెట్రోలియం మినిస్ట్రీ దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా రివ్యూ అనేది కూడా జరుపుతున్న పరిస్థితి అనేది కూడా ఉంది. ఎస్, అంటే శిరీష్, ప్రస్తుతానికైతే కొంత మేనేజ్ చేసేటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. కాకపోతే యుద్ధం మరిన్ని రోజులు కొనసాగితే అప్పుడు పరిస్థితి ఏంటని కొంత ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఎలా చూడాల్సి ఉంటుంది? అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న నిల్వలు ఎన్ని రోజులకు సరిపోతాయి? సో ఈ నిల్వలు అయిపోయే లోపు మళ్ళీ వీటిని భర్తీ చేయడానికి ఎంత మొత్తంలో మనం తీసుకురావాలి, వీటన్నిటినీ కూడా అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రష్యా దగ్గర నుంచి దాదాపు 9.5 బిలియన్ బ్యారెల్స్ సంబంధించిన క్రూడ్ ని ఇవి సముద్ర జలాల్లో సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్న క్రూడ్ ని ఇండియా డెలివరీ చేసిన సిద్ధంగా ఉంది. అమెరికా కూడా దీనికి సంబంధించి క్లియరెన్స్ ఇచ్చింది, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అదేవిధంగా ముఖ్యంగా ఎల్ఎన్జీ గ్యాస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కెనడా, ఆస్ట్రేలియా కూడా సరఫరా చేయడానికి వచ్చాయి. సో మన దగ్గర ఉన్న నిల్వలన్నీ కూడా కంప్లీట్ అయ్యే లోపు ఆ దేశాల నుంచి సరఫరా అనేది కూడా కొనసాగుతుంది. కాకపోతే ఇక్కడ చూడాల్సిన అంశం ఏంటంటే రవాణా వ్యయం అనేది పెరుగుతుంది కాబట్టి రవాణా వ్యయానికి తగ్గట్టుగా స్వల్పంగా ధరలు పెరుగుతాయి తప్ప డిమాండ్ సప్లైలో ఎలాంటి ఇబ్బంది అనేది కూడా ఉండదు. కొరత అనేది వచ్చే అవకాశాలు లేవు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది. ఈ రోజు ఎల్పిజి కానీ లేకపోతే ఎల్పిజి సిలిండర్ గ్యాస్ ధరలు కూడా స్వల్పంగా పెంచారు. తర్వాత ఎల్ఎన్జీ కానీ లేకపోతే సిఎన్జీ గ్యాస్ ధర, పిఎన్జీ కానీ సిఎన్జీ గ్యాస్ ధరలు కానీ స్వల్పంగా పెరిగాయి.